మీ కష్టాల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడిని, మీకు అండగా ఉంటాను. నాకు ఒకటే, దశాబ్ద కాలంగా ఉన్నా, విజయం చూడలేదు నేను, పోరాటమే చూశాను. విజయం చూడలా, నేను పోరాటమే చూశాను. ఫస్ట్ మొదటిసారి ఈరోజు అడుగుతున్నా, చేతులెత్తి అడుగుతున్నా, చేతులెత్తి ఆర్థిస్తున్నా, చేతులెత్తి అభ్యర్థిస్తున్నా, చేతులెత్తి అడుగుతున్నా, కూటమిని గెలిపించండి. జనసేన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించండి. గాజు గ్లాస్ గుర్తు మీద, తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద చినరాజప్ప గారిని గెలిపించండి. అలాగే ఎక్కడైతే జనసేన మద్దతుదారులు ఉన్నారో, రాయలసీమలో జనసేన మద్దతుదారులు, మనకి రాజంపేట పార్లమెంట్కి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి. మీకు స్నేహితులు సన్నిహితులు రాయలసీమలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడున్నారో వారందరినీ మనస్ఫూర్తిగా గెలిపించండి. నేను అన్యాయం జరిగితే నేను ఉంటాను అక్కడ. ఉత్తరాంధ్ర కానీ, మొత్తం కోస్తాంధ్ర కానీ, విజయవాడ గుంటూరు జిల్లాలు కానీ ఎక్కడున్నా సరే 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. 175 నియోజకవర్గాల్లో మనకి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. నువ్వు చొక్కా తీసి డ్యాన్స్ చేస్తున్నావు, నీకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, రా, అలాగే బయటికి రా. కానీ నీకు ప్రాణాలు బాగుండాలి, నాకు మీరు బాగుండాలి, నాకు మార్పు చూడాలి, జనసేన విజయం చూడాలి, కూటమి విజయం చూడాలి, మార్పు తీసుకురావాలి. వైసీపీని అధో పాతాళానికి తొక్కేసే వరకు బాగుండాలి. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. చినరాజప్ప గారికి, తుమ్మల బాబు గారికి, జ్యోతుల నవీన్ గారికి, వెంకటరమణ గారికి, ఏలుకొండల గారికి, అలాగే కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి జనసేన గాజు గ్లాస్ మీద గుర్తు పోటీ చేస్తున్న తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమ్మ అక్కడున్న ఆడపడుచులకి మీరు చెయ్యెత్తితే ఒక రాష్ట్రం మారిపోద్ది. మీరు బయటకు వస్తే 30,000 మంది ఆడపిల్లల్ని అదృశ్యమైతే ఏమాత్రం అండగా నిలబడ్డ ప్రభుత్వాన్ని నేలమట్టం చేసేస్తాం. మీరు బయటికి రండి, భుజుల చెయ్యెత్తండి, పిడికిలు బిగించండి, ఈ వైసీపీని నేలమట్టం చేసేద్దాం. 2014లో పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో మన కూటమి 15కి 15 నియోజకవర్గాలు, ఇక్కడ సంపూర్ణంగా మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఆధిక్యత చూపించాం. ఆ రోజున 2024 ఎన్నికల్లో, రేపు మే 13 జరిగే ఎన్నికల్లో కూడా మన కూటమి ఆధిక్యత చూపిందాం. నాకు అవసరం లేదు, నాకు ఏం కోరుకున్నాను దశాబ్ద కాలంగా. మన 2009లో పార్టీ ప్రారంభించి, నేను రైల్వే కోటర్లో కూడా చెప్పాను, 2009లో 8లో పార్టీ ప్రారంభించి మీ వల్ల పార్టీ నడపలేరు అన్న అపవాదు నుంచి నేను దశాబ్ద కాలం నుంచి 2 చోట్ల ఓడిపోయినా గుండెలు పెట్టుకొని, అలాగే ధైర్యాన్ని నింపుకొని ఈ రోజున మీ ముందుకు వచ్చి కూర్చున్నాం. మనం తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, ఆంధ్ర రాష్ట్రానికి, జన సైనికులకి అందరికీ వెన్నుదన్నుగా నిలిచాం. నేను ఈ రోజున పార్టీ నడుపుతున్నానంటే ఇక్కడ ఉన్న అన్నదమ్ములు, ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, జనసేనకున్నది బలమే జనబలం, జనసేనకున్న బలమే జన సైన్యం. మనం పార్టీగా ఆలోచించలేదు, రాష్ట్రంగా ఆలోచించాం. ఒక కులం కోసం ఆలోచించాల, అన్ని వర్గాల కోసం ఆలోచించాం, అన్ని కులాల కోసం ఆలోచించాం. కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం ప్రతి చేతికి పని, ప్రతి చేనికి నీరు. అదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. సంక్షేమంతో పాటు
అభివృద్ధి లక్ష్యంగా కూటమి పనిచేస్తుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత మన కూటమిది, జనసేనది. దీని బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. హామీలన్నీ అమలయ్యే విధంగా చూసే బాధ్యత మనం తీసుకుందాం, జవాబుదారీతనం వహిస్తాం. జనసేన టీడీపీ ఒకటే ఆలోచన విధానం. నదుల అనుసంధానం చేసి రైతులకి ప్రతి చేనుకి నీరు వచ్చేలాగా, పూడికలు తీసేలాగా, డ్రైనేజ్ కాలువల్ని శుభ్రపరిచేలాగా, ఇరిగేషన్ ప్రాజెక్టులు చిన్న చితక అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మించి రైతుకి కన్నీరు పెట్టని రాష్ట్రంగా ఉండాలి. ముఖ్యంగా 2 ఉభయ గోదావరి జిల్లాలు, ఆంధ్రప్రదేశ్కే కాదు మొత్తం భారతదేశానికే ఇది అన్నం పెట్టే అన్నపూర్ణ. ఈరోజు అన్నం పెట్టే అన్నపూర్ణ రైతాంగం ఏడుస్తూ ఉంది. కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఏ మూలకెళ్ళిన రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. రైతు భరోసా కేంద్రాల్లో మీకు తెలుసు, గత 2-3 సంవత్సరాలు ఎన్నిసార్లు రోడ్ల మీదకి వచ్చాను. రోడ్ల మీదకి వచ్చినప్పుడు కనీసం గోతాలు ఇవ్వలేని పరిస్థితి రైతు భరోసా కేంద్రాల్లో వైసీపీ ప్రభుత్వానిది. ఎవరన్నా ఏదైనా అడిగితే కూర్చోబెట్టి మనల్ని కేసులు పెట్టే పరిస్థితి. ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చి ఏదైనా మాట్లాడితే అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు. వైసీపీ అవినీతి అక్రమాలు, నిలువు దోపిడీ గురించి ఉదాహరణకి మన పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో మేడిది యజ్ఞేశ్వర నాగబాబు అనే ఒక కుర్రవాడు 28 సంవత్సరాలు, డిగ్రీ పూర్తి చేశాడు. కూర్చోబెట్టి అక్కడ స్థానికంగా ఉన్న నాయకుల మీద, వైసీపీ నాయకుల మీద ఏంటి అక్రమాలని చెప్పి ఆర్టీఐ చేస్తే అతని మీద సెక్షన్ 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది, వేధించడం జరిగింది. ఇందాకే కాకినాడ రూరల్ మండలంకి వెళ్తే పాప అక్కడ కిరణ్ చౌదరి అనే ఒక డాక్టర్ని వేధించి అతను ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఎవరిని బతకనిచ్చే పరిస్థితి లేదు. ఎవరినైనా కూర్చొని వేధించి వెంటాడి హింసించే పరిస్థితి. ఈ పరిస్థితి మారుతుంది. మన తెలుగుదేశం, జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తుంది. ప్రతి వైసీపీ గూండాని మోకాళ్ళ మీద నడిపించే పరిస్థితి తీసుకొస్తాం. కొండలు పిండి చేశారు. ఇక్కడ ఇసుక రవాణా, భూ కబ్జాలు, మట్టి రవాణా, గ్రావెల్ రవాణా, అక్రమ మైనింగ్ అన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ స్థానిక ఇన్ఛార్జ్ డవులూరి దొరబాబు ఆధ్వర్యంలో నడిచాయి. కొండల్ బాగా అక్రమాలు చేశాడా డవులూరి దొరబాబు? అంత అక్రమాలు చేశాడా? డవులూరి దొరబాబు అంటే ఎవరైనా ఆనందంగా చప్పట్లు కొడుతున్నారు కాదు, దోపిడీ చేశారని మీరు చెప్తా ఉన్నారు. అంత దోపిడీ జరిగింది, అంత అన్యాయం జరిగింది పెద్దాపురంకి. ఈ అన్యాయాన్ని అరికడదాం. కూటమి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా మనం కూర్చోబెట్టి వదలం. మనందరినీ కొండల్ని పిండి చేసిన ప్రతి ఒక్కరిని రామేశ్వరం మెట్టలో 600 ఎకరాలు అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన ప్రతి ఒక్కరిని బాధ్యత వహించేలా చేద్దాం. ఈ అక్రమ మైనింగ్ వల్ల